నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటనను చూసాం. 29,000 పైచిలుకున్న హోంగార్డులకు సంబంధించి తమ యొక్క జీతభత్యాలు, వారితో పాటు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డు కల్పించాలని పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన హోంగార్డులకు సంబంధించి నిన్న రవీందర్ చనిపోతే కనీసం అక్కడికి పూర్తి స్థాయిలో వచ్చినా కూడా మీడియా ముందు మాట్లాడడానికి కూడా మొహం చాటేసిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే హోంగార్డులకు సంబంధించి ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ కార్డుతో పాటు కనీస జీతానికి సంబంధించి ఇవ్వాలి, మమ్మల్ని గొడ్డు సాకిరీ చేపించుకుంటున్నారు, అత్యంత దారుణంగా ఉంది మా జీవితాలంటూ వాళ్ళు వెళ్లబుచ్చిన పరిస్థితి కూడా చూసాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి గారు మహమ్మద్ అలీ గారు అటు హోంమంత్రి పదవిలో ఉండి లేక ఇటు ఎమ్మెల్యేగా కొనసాగి లేక ఉన్నట్టుగా ఉంది అనేది ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బక్క జర్సన్ అయితే ఆరోపించిన పరిస్థితి. దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉంటే కాస్త ఆశ్చర్యం కాదు, అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే బంగారు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పిన అదే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలో ఒక హోంగార్డ్ చనిపోతే కూడా కనీసం కనికరించిన పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 పైచిలుకులకు సంబంధించి హోంగార్డుల జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా మారిపోయాయో కూడా మీరే చూస్తున్నారు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు సంబంధించి ఈ రాష్ట్ర డీజీపీ గాని ఈ రాష్ట్ర హోంమంత్రి గాని ఎందుకు స్పందించడం లేదు? ఒక ఉపాధి హామీ కూలీల విషయంలో గాని, ఒక జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో గాని, లేకపోతే ఇక్కడ నియామకం చేసిన చాలా వరకు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం స్పందించింది. హోంగార్డులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు? అంటే ముఖ్యమంత్రి గారికి అలాంటి అపోహ ఉందా, లేకపోతే డీజీపీ గారికి ఉందా, లేకపోతే హోంమంత్రి గారికి ఉందా? ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హోంగార్డులకు సంబంధించి ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు అనేది ప్రధానమైన అంశం. ఇక దాంతో పాటుగా ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి, అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏ దినపత్రికలలో ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు తెలంగాణ ప్రజలారా, వైఆర్ టీవీని పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేయండి. వైఆర్ టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి, లైక్ చేసుకోరి. రైట్, ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రులు మీ అందరికీ తెలుసు కదా, ఎర్రబెల్లి దయాకరావు కాంగ్రెస్ వాళ్ళు కనబడితేనే ఈడ్చి కొట్టాలనిపిస్తుంది అనే నేత, రైటా? ఇక దాంతో పాటుగా మంత్రి జగదీష్ రెడ్డి కేసులను పెట్టి ఇబ్బందుల పాలు చేసి అనేక రకాలుగా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ఆ వ్యక్తి. ఇక మరోవైపు సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ ఉన్నట్టా లేనట్టా ఎవరికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఇక గంగుల కమలాకర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రానైట్ లోనే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఈడీ నోటీసుల వ్యవహారం కానీ, లేకపోతే అక్కడ అక్రమాలు జరిగాయనే అంశానికి సంబంధించి, దానితో పాటు కరీంనగర్ వ్యాప్తంగా కూడా అంతకు గతంలో కూడా ఒక చాటింగ్ వ్యవహారం కూడా ఈయనపై ఆరోపణ వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇక వేముల ప్రశాంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్ప ఆ మంత్రిగా ఉండి ఇక ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఇక మంత్రి మల్లారెడ్డికి కామెడీకి అటేటు, దాంతో పాటు పొలిటీషియన్ కి ఇటు, అంటే ఏది కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాడు అంటే కామెడీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈయనను మంత్రిగా ఎందుకోసం నియమించిలు, మంత్రిగా ఎందుకైండు, ఎట్లయిండు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు, ఈయనకు తెలుసు. గతంలో ఈయన కూడా చేసిన వ్యాఖ్యలు చూసాం. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక ఏంది గట్టిగా ప్రశ్నలు అడిగితే నువ్వు నా క్యాబిన్ కి రాని జర్నలిస్టులకి, ఇంద్రమ్మ ఇల్లులకు ఎలాంటి ఏ విధంగా పలికిండో కూడా చూసాం. దాంతో పాటుగా ఎట్లా చేసిండు, ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మీకు ఇక్కడ మొత్తానికి 7 మంత్రులను పెట్టిన ఈ 7 మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంచోళ్ళు, ఎట్లెట్లున్నారు, ఏం కథ అనేది మీకు ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క చరిత్ర, చెప్తే ఓడువది, ఇప్పుతే అయిపోదు, అంత ఘోరమైన చరిత్ర ఉన్నది ఒక్కొక్కరిది. నేను ఈ 7 మంత్రులకు సంబంధించిన కొంత విషయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంది అంటే ఈ 7 మంత్రులకు సంబంధించి 7 మంత్రులకు ఎదురుగాలి సహకరించని సొంత పార్టీ స్థానిక లీడర్లు, ప్రజలలో అసంతృప్తి, వ్యతిరేకత అదనమంటూ కూడా చూడొచ్చు. బరిలో బలమైన ప్రతిపక్ష అభ్యర్థులు, పార్టీ బాస్ కు చేరిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, థర్డ్ పార్టీ సర్వే నివేదికలోను నెగిటివ్ జాగ్రత్త అంటూ అధినేత అలర్ట్ మెసేజ్, దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రులు. చాలా మంది మంత్రులకు వారి నియోజకవర్గాలలో ఎదురుగాలి వీస్తున్నదా? ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వారికి చేదు అనుభవం తప్పదా? ప్రజలలో వ్యతిరేకత, అసంతృప్తి ఊహించినంతగా ఉన్నదా? టికెట్ రాలదనే అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతల సహకారం కొంపముంచనుందా?
ఇలాంటి సందేహాలన్నీ నిజమేననేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే అంశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా వర్గాలు తీసుకెళ్లాయి. థర్డ్ పార్టీ సర్వే క్రాస్ చెకింగ్ చేసుకున్న అదే తరహా ఫీడ్బ్యాక్ వచ్చినట్లుగా కూడా బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న గులాబీ బాస్ జాగ్రత్త అంటూ వెంటనే సంబంధిత మంత్రులకు అలర్ట్ చేశారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. సొంత పార్టీ నేతలు దాదాపుగా 7 మంత్రులకు సంబంధించి ఎందుకు ఎదురుగాలి వీస్తున్నది అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి. వీళ్ళు మంత్రి పదవి వచ్చినప్పటి నుండి బుగ్గకారు చూడని వాళ్ళందరూ బుగ్గకారు చూడబట్టే. దాంతో పాటు కుయ్యి అంటూ అటో 2 గన్మెన్లు, ఇటో 2 గన్మెన్లు, 2 పిఆర్ఓలు, దాంతో పాటు డ్రైవర్, ప్రభుత్వ అలవెన్స్లు అన్ని అనుభవిస్తున్నారు. కానీ వీళ్ళు తెలంగాణ ప్రజల కోసం ఏమన్నా చేస్తున్నారా అంటే పెద్ద గుండుసున్నా. ఏం చేస్తలేరు అనేది క్లారిటీ ఇలా ఇంకొక డౌటే లేదు. ఎందుకు అనేది మన గతంలో కూడా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. వీళ్ళు మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా కనబడ్డారా అంటే ఏడున్నారు, ఏడలేరు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. వీళ్ళల్లా ఏంది వీళ్ళందరూ ఈయన లేడు, ఆయన లేడు. ఇక మీకు అర్థమైంది కదా. వీళ్ళంతా కూడా మంత్రి పదవులు అనుభవిస్తూ వాళ్ళ యొక్క సొంత పార్టీ నేతలనే, అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన నేతలనే దగ్గరికి తీయని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరే ఆలోచించండి. సంబంధిత మంత్రి శాఖలో ఉండి అధికారులకు కూడా అందుబాటులో లేని నేతలు. ఇక నియోజకవర్గాలలో ఎప్పుడెప్పుడు ఈ మంత్రులు ఓడిపోతారా, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఓటేయాలి, ఓటేసి వీళ్ళని ఆలపొద్దుగా ఎమ్మెల్యే పదవి నుండి ఎట్లా దించాలి అనేది తెలంగాణ ప్రజలు, అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకొని కూర్చున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశం. ఇది నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో కాదు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ కు సంబంధించి స్వయానా అందిన నివేదిక. ఈ ప్రగతి భవన్ వర్గాల నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయానా కూడా ఆ సంబంధిత శాఖకు సంబంధించి అలర్ట్ జారీ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఒకటే మాట అన్నారట, మీరు అందరూ ఓడిపోతుర్రా బాబు, మీరు ఏంది పైన పటారం లోన లోటారం అన్నట్టున్నది మీ జీవితాలు, ఏంది మీ నియోజకవర్గంలో ఈ వ్యతిరేకత ఏంది, మీరు మంత్రి అయితే ఏమైనా తీసుకుమారు కాననుకుంటుర్రా, మీరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి లేదా, సంక్షేమ పథకాలను ఏ పాటు తీసుకెళ్తున్నారు, మీరు మంత్రులై మీకంటూ ఒక సొంత ఫండ్ ఉంటదిగా మంత్రివర్గానికి సంబంధించి, మీ నియోజకవర్గంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు, ఎందుకు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు, ఏంది కథ, మంత్రులైనంత మాత్రాన పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కనీసం మీ నియోజకవర్గ ప్రజలను కానీ అక్కడ సామాన్యులను ఎందుకు కలవలేకపోతున్నారు, ఇదా మీకు మంత్రి పదవి ఇచ్చింది, మిమ్మల్ని అభివృద్ధి ఏమని ఇచ్చిందా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు జర క్లాస్ గట్టిగానే తీసుకున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇప్పుడు ఓడిపోతా అనే భయం ఎంత ఉన్నదంటే, ఒక ఏంది అంటే ఇంతకు ముందు గంపంతుండే, ఇప్పుడు గుమ్మడి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ వడ్లు పోతారు కదా, గుమ్మడి అంటారు దాని ఏమంటారు, అంతున్నది భయం, మామూలుగా కూడా లేదు, ఘోరంగా ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదే 7 మంత్రులే కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఓడిపోతాండి. ఇటు గజ్వేల్ అయినా కామారెడ్డి అయినా 2 చోట్ల కూడా అదే పరిస్థితి చోటు చేసుకున్నది. కాబట్టి దిద్దుబాటు చర్యలు చేసినా కూడా ఫలితం శూన్యమే అనేది చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ ఈ 7 మంత్రులకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన ఉంటుంది, వీళ్ళది ఒక చరిత్ర. మంత్రి మల్లారెడ్డి దగ్గరికి పోతే ఏంది పూర్తి స్థాయిలో కూడా వెంచరోనికి కాల్ చేసి ఏ విధంగా ధమ్కి ఇచ్చిండు, లేకపోతే ఆ తర్వాత ఐటీ రైట్స్ జరిగిన తర్వాత ఏం మాట్లాడిండు, దాంతో పాటుగా ఆ తర్వాత కామెడీ జోకులు ఎట్లేస్తాడు, ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికులకు ఏం న్యాయం చేసిండు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా రావాలి. కానీ అవన్నీ ఆయన పట్టించుకోడు అనేది తేట తెల్లమైపోయిన పరిస్థితి. సో మొత్తానికి 7 మంత్రులకు సంబంధించి మీరు ఏంది ఏదో కథ ఉంటది, 7 కథల ఏదో కథ చెప్పిండు మావాడు ఇంతకుముందు. సో అట్లా ఉంటది వీళ్ళు ఏంది అంటే ప్రజలకు దూరంగా ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం. ప్రధానంగా కూడా ఈరోజు ఇక డిషిమ్ అంటూ చూడొచ్చు. హైదరాబాద్ లో WWE సూపర్ స్పెక్ట్రాక్ ఈవెంట్, జాన్ సినా సేత్ రొలిన్స్ జట్టు గెలుపు, మహిళల వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ కాపాడుకున్న రియా రిప్లేసీ. ఇక టీమ్ ట్యాగ్ మ్యాచ్ లో ఇండస్ షేర్ ఓటమి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నాటు పాడకు రెజ్లర్ల స్టెప్పులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసి మొత్తానికి డిషిమ్ హైదరాబాద్ లో నిర్వహించడం ఇది హైలైట్ గా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడదు డిషిమ్ కు సంబంధించి. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి కూడా చూద్దాం. బీజేపీపై ఇండియా విజయం
ఏంది యూపీ ఉప ఎన్నికలలో అధికార పార్టీకి షాక్, ప్రతిపక్షాల మద్దతు ఎస్పీ అభ్యర్థి గెలుపు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీపై ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇక్కడ అన్ని పార్టీల మద్దతుతోని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనబడింది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాత జరిగిన వాస్తవం ఏంటంటే ఈ గెలుపు అనేది మామూలుగా కాదు. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు కావాలి అని గతంలో కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే కనబడింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇండియా కూటమి అనేది ఏర్పడిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో తొలి అడుగు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇటు తమిళనాడు, మహారాష్ట్రనో, ఛత్తీస్గఢ్ ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇండియా కూటమితోని ముందడుగు పోవాలంటే ఇక్కడ పూర్తి స్థాయిలో గెలుపు అనేది చాలా అవసరం. ఇది ఒక కాస్త ఉపశమనాన్ని కూడా ఇచ్చింది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా అప్రూవర్ గా మారిన ఎంపీ మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించిన ట్విస్ట్. గతంలోనూ ఆయన కుమారుడు రాఘవ సైతం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నది మనందరికీ తెలిసిన విషయమే. దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆరోపణలు వచ్చిన తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్ అనే ఒక ఎజెండా తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాను చేసిన దీక్ష కానీ ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం కానీ ఇవన్నీ జరిగినాయి. మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానితో పాటుగా ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి లీక్లు అందినాయి. కాబట్టి కల్వకుంట్ల కవిత ఏమని చెప్తుందంటే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది మంచి అంశం అని చెప్తున్నారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ మంచిదే అన్న దానికి ఇక మద్దతుగా ఆర్ కృష్ణ అన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిందంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఢిల్లీ నుండి లీకులు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడిర్రు అనేది తెలంగాణ ప్రజలలో చెవులలో కొరుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికల ముందు ఒక ఊహించని పరిణామం, హఠాత్ పరిణామం చోటు చేసుకుంటది అనేది ప్రధానంగా కూడా తెలంగాణ బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఈ తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించి కూడా అప్రూవర్ గా మారింది అనేది అప్రూవర్ గా ఎంపీ మాగుంట మారిండు. మరి దీంట్లో ఎలాంటి ఊహించని పరిస్థితి చోటు చేసుకుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా జమిలీ ఎన్నికలు ఉండవు. లోక్సభ అసెంబ్లీకి వేరువేరుగానే బీజేపీ నేతలు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఒక దేశంలో పూర్తి స్థాయిలో అధ్యక్ష తరహా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో దేశవ్యాప్తంగా కూడా అట్లనే చేయాలంటే అది అసాధ్యమైన ముచ్చట. ఎందుకు అంటే ఇది భారతదేశం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కావాలి, భద్రతా సిబ్బంది కావాలి, మానిటరింగ్ చేసే వ్యవస్థ కావాలి. ఒకేసారి అన్ని రాష్ట్రాలలో సాధ్యం అంటే ఇది సాధ్యం కాదు అనేది రాజకీయ విశ్లేషకులు అప్పుడెప్పుడో చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయవచ్చు. శత్రు దుర్భేర్య క్వారన్ నిర్మిద్దాం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ. బంగ్లాదేశ్, మారిష్ ప్రధానులతో మీటింగ్ అంటూ చూడొచ్చు. ఇక జో బైడెన్ తో ప్రధాని మోదీ నేడు రేపు G20 సమావేశాలు. ఢిల్లీకి చేరుకున్న అగ్రదేశాల అధినేతలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది. ఒకసారి G20 సదస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పేపర్లో కూడా ఇదే వస్తుంది. ఇగో చైనాకు చెక్ పెడదాం, స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో పసిఫిక్ కోసం కృషి చేద్దాం. ఇందుకు క్వాడన్ బలోపేతమే మార్గం. మోడీ, జో బైడెన్ సంయుక్త నిర్ణయం. ఇరు దేశాల నేతల ద్వైపాక్షిక చర్చలు, పలు రంగాలలో సహకారానికి నిర్ణయం. ఉమ్మడి ప్రకటన విడుదల. వచ్చే ఏడాది ISS కు కలిసికట్టుగా ప్రయాణం. ISS కు ఇక మానవ సహిత అంతరిక్ష యాత్రకు కసరత్తు. భారత సైన్యానికి రిమోట్ విమానాలు, 5G 6Gలకు పై ఉమ్మడి పరిశోధన. ఐరాసలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. G20 నేపథ్యంలో దుర్భేద్యంగా మారిన నగరం. 50,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ తనిఖీలు. 19 మంది మహిళా షార్ట్ షూటర్లు జేగ కన్నుతో నిరంతర పహారాయిక సహకరిస్తున్న వాయుసేన. NSG. ఇక నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ అంచెలు నిర్మానుష్యంగా మారిన దేశ రాజధాని. ఇక ఢిల్లీలో ఏర్పాటు చేసిన కళాఖండాల స్టాల్స్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి G20 హస్తకళ ఎగ్జిబిషన్ లో తెలుగు స్టాల్ విక్రయానికి ప్రముఖ హస్తకళ ఉత్పత్తులు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ప్రత్యేక ఆకర్షణ. దేశ విదేశాధినేతలకు వెండి తీగలతో తయారు చేసిన 200 బ్యాడ్జీలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి దాంతో పాటుగా ఇక్కడ ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అంటే
దేశంలో వ్యవస్థలపై దాడి, మైనార్టీ దళిత వర్గాలపై దౌర్జన్యాలు, భారత్లో హింస వివక్ష పెరిగిపోతున్నాయి, రష్యా ఉక్రెయిన్ వివాదంతో కేంద్ర ప్రభుత్వం వైఖరితో ఏకీభవిస్తున్నామంటూ కూడా రాహుల్ కు సంబంధించి ప్రధానంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి G20 సదస్సుకు సంబంధించి మీరు ప్రధానంగా చూడొచ్చు. ఏ పేపర్ ఆన్ చేసినా కూడా ఇలా G20 సమస్య ఇవాళ రేపు ఉంటది. ఇక్కడ దాదాపుగా అన్ని దేశాలకు సంబంధించి ఆల్మోస్ట్ G20 సదస్సుకు సంబంధించి వివిధ దేశాల నుంచి 20 దేశాల అధినేతలకు సంబంధించి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా భారత్ కు సంబంధించి ఇక్కడ ఢిల్లీకి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే మొత్తానికి G20 సదస్సు డేగ కన్నుతో పహారాగాస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. దీంతో ఏంటంటే భారతదేశ భవిష్యత్తుకు ఒక భరోసా లాంటిది. ఎందుకు అంటే ఇతర దేశాలతో మనకున్న స్నేహపూరిత వాతావరణానికి సంబంధించి చాలా అవసరం. ఎందుకు అంటే మనోళ్ళు ఏంది అంటే ఇక్కడ రాజకీయ పరిస్థితుల కోసం కొన్ని జాతీయ మీడియాలో డిబేట్లు పెట్టినప్పుడు కూడా కొన్ని దేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడదు. సో ఈ రోజులలో ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు అన్ని దేశాలకు సంబంధించి ఒక సమ్మిట్ ఇక్కడ G20 సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్లకు మనకు స్నేహపూరిత వాతావరణంతో పాటు భారత్ కు సంబంధించి కీర్తి పతాకం కూడా ఎగురుతుంది అనేది ప్రధాన అంశం. ఇక హుస్సేన్ సాగర్ లో కుదరదు, కృత్రిమ కులంలోనే POP విగ్రహాలను నిమజ్జనం చేయాలి, పాత ఉత్తర్వులే వర్తిస్తాయి హైకోర్టు. ఇక హుస్సేన్ సాగర్ లో POP వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కులంలోనూ POP విగ్రహాలు నిమజ్జనం చేయాలని స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అదే ఈసారి కూడా వర్తిస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతో పాటు పాలనపై ఫోకస్, జమిలీపై తేలేదాకా అడ్మినిస్ట్రేషన్ పై సీఎం దృష్టి, పెండింగ్ పనులపై ఆరా, ముఖ్యమంత్రి ఆరా అంటూ కూడా చూడొచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే ధరలో సెగ్మెంట్లలో తాత్కాలికంగా ఆగిన ప్రచారం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇంతకాలం పాలిటిక్స్ ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ పెట్టిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వారి దృష్టిని పాలన వైపు మళ్లించారు. ఇక నుంచి కొన్ని రోజుల పాటు అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి కేంద్రీకృతం కానుంది. ఇక సీఎం సైతం పలువురు మంత్రులు, సీనియర్ అధికారులకు దీనిని నొక్కి చెప్పినట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ స్థాయిలో అసంపూర్ణంగా వర్క్ మిగిలిపోయాయో జాబితాను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. ఇక వీలైనంత త్వరగా వాటిని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించినట్లుగా సచివాలయంలో టాక్. ఇక మంత్రులు కూడా వీటిని క్రోడీకరించి అధికారులకు సైతం చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారం పైన ఒకసారి అయితే ఫోకస్ పెట్టిందట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. అంటే కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా గెలవాలి, ఎన్నికలకు సంబంధించి ఎట్లా ప్రతి వ్యూహాలు చేయాలి, దాంతో పాటు ప్రచారం ఎట్లా పెట్టాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే జమిలీ ఎన్నికలతో పాటుగా కేంద్రం ఎక్కడ తేల్చలేకపోవడంతో నాన్చుడు ధోరణి పెట్టడంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడ్మినిస్ట్రేషన్ వైపు అయితే అడుగులు వేసిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ సెగ్మెంట్లకు సంబంధించి ఏం చేసిండు, ఏం కథ అనేది కూడా ప్రధానంగా కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా అసలు ఏమేమి జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్ గా కూడా పాలనపై మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశం చూడొచ్చు. ఇక నిన్న మొత్తానికి హోంగార్డ్ రవీందర్ మృతి, 3 రోజుల పాటు మృత్యుతో పోరాడి పోస్ట్ మార్టం కు నిరాకరించిన ఆయన భార్య, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హైదరాబాద్ సిపి హామీ, ఆత్మయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ మృతి చెందాడు. 3 రోజులుగా మృత్యుతో పోరాడిన ఆయన పరిస్థితి విషమించి అపోలో DRGOలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఎంత దారుణమైన విషయం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 29,000 పైచీలకు సంబంధించి హోంగార్డ్ల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మాటలలో చెప్పలేని, వివరించలేని తారాస్థాయిలో చేరిపోయినాయి. ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి వాళ్ళని పట్టించుకోడు, DGP వాళ్ళని పట్టించుకోడు. ఇక మరి ఏంది ప్రతి విషయానికి కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందించే IT పురపాలక శాఖ మంత్రి KTR, కవితనో, హరీష్ రావు పట్టించుకోరు. ఇక వాళ్ళ జీవితాలు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా దాసోజు సత్యనారాయణకు రాజ్ భవన్ రెడ్ సిగ్నల్. ఇక పరిశీలనలోనే నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్స్ ఆ కేటగిరీలో వారిద్దరు ఫిట్ అవుతారో లేదోనని గవర్నర్ కామెంట్స్. ఇక అబ్జర్వేషన్ కోసమే పెండింగ్ లో పెట్టినట్లుగా స్పష్టం అంటూ కూడా చూడొచ్చు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ దాసో శ్రవణ్, ఇక కుర్రా సత్యనారాయణ పేర్లను ఫైనల్ చేసి రాజ్భవన్ కు పంపిన విషయం తెలిసిందే. 4 రోజుల పాటు దాటినా కూడా వారిద్దరి నియామకాలపై తమిళసై నిర్ణయం తీసుకోలేదు. వారిద్దరు ప్రభుత్వం
పేర్కొన్న కేటగిరీలో ఫిట్ అవుతారో లేదో ఒక నిర్ణయానికి రావడానికి పరిశీలన చేయాల్సి ఉందని, ఆ కారణంగానే ఇంకా ఆమోదం తెలపకుండా అబ్జర్వేషన్ లో పెట్టినట్లుగా స్వయంగా కూడా శుక్రవారం గవర్నర్ గారు వెల్లడించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఏంది అంటే గవర్నర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మొన్నటి వరకు అయితే పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమన్న పరిస్థితి కనబడ్డది. ఈ రోజు అలాంటి పరిస్థితి అయితే లేదు. కాస్త ఇదేంది అంటే వాళ్ళు ఫిట్ అవుతారా లేదా అనేది జస్ట్ అట్లా మళ్ళీ ఒక 2-3 రోజులలో అది తేట తెల్లం అయిపోతుంది. దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి కేటీఆర్ షాక్. జనగామ జిల్లా నిడిగొండలోని సమావేశంలో పల్లా రాజేశ్వరరెడ్డి వర్గం నాయకులు అంటూ కూడా చూడొచ్చు. జనగామ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న రాజేశ్వరరెడ్డి భువనగిరి దాకా వెళ్లి వెనుదిరిగిన పల్లా కేటీఆర్ ఫోన్ చేయడం వల్లనే వెనక్కి వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోకస్. మంత్రులు తలదూర్చవద్దు అంటూ సూచన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది అంటే పల్లా రాజేశ్వరరెడ్డి కనబడతాడు కదా ఈ పెద్ద మనిషి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అక్కడికి వెళ్ళిండట. ఏడికి నియోజకవర్గానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంటే కేటీఆర్ ఫోన్ చేసిండట. కేటీఆర్ ఫోన్ చేసి నీకు ఏం పని పడలే అని నువ్వెందుకు పోతున్నాయి అనేది ఇక చూద్దాం. ఇక అసంతృప్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపికను పెండింగ్ లో పెట్టిన జనగామ పైన ఆయన దృష్టి పెట్టారు. శుక్రవారం పల్లా రాజేశ్వరరెడ్డి తన వర్గం నాయకులతో సమావేశం తలపెట్టగా మంత్రి కేటీఆర్ ఆయనకు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండలోని ఫంక్షన్ లో పల్లా ఏర్పాటు చేస్తున్న సమావేశానికి నియోజకవర్గంలోని తరిగొప్పుల నర్మేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా హాజరయ్యారు. ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ఈ సమావేశం ప్రారంభమై కొనసాగుతుండగా రాజేశ్వరరెడ్డి తాను రావట్లేదంటూ కీలక నేతలకు అకస్మాత్తుగా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అకస్మాత్తుగా గైహాజరవడంపై ఇటు పల్లా రాజేశ్వరరెడ్డి వర్గం అటు పోచంపల్లి ముత్తిరెడ్డి వర్గాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లా ఏర్పాటు చేసిన సమావేశంపై కేటీఆర్ సీరియస్ అయ్యారని, రాజేశ్వరరెడ్డి భువనగిరి వరకు వచ్చాక వెనక్కి రప్పించారని పోచంపల్లి ముత్తిరెడ్డి వర్గాలలో ప్రచారం జరుగుతుంది. కానీ పల్లా వర్గం దీనిని ఖండిస్తుంది. సీఎం కేసీఆర్ తో రాజేశ్వరరెడ్డికి ముఖ్యమైన భేటీ ఉండడం వల్ల ఆయన ప్రగతి భవన్ లోనే ఉండాల్సి వచ్చిందని పల్లా వర్గీయులు చెప్తున్నారు. మంత్రులు ఎవరూ తలదూర్చవద్దు. టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నియోజకవర్గాలలో మంత్రులు తలదూర్చవద్దని పలువురు మంత్రులకు కేటీఆర్ సూచించినట్లుగా తెలుస్తుంది. పార్టీ అభ్యర్థులను మార్చిన స్థానాలలో అసమ్మతి పెళ్లి బిగుస్తుండగా పెండింగ్ స్థానాలలో ఆశావాహులు ఎవరికి వారే తమ సీటు దక్కుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆసిఫాబాద్, బోధ్, ఖానాపూర్, వైరా, స్టేషన్ గన్పూర్, కోర్టుల, ఉప్పల్ స్థానాలలో పరిస్థితులలో అభ్యర్థులను మార్చగా కోరుట్ల మినహా మిగిలిన అభ్యర్థిత్వాన్ని దక్కని వారి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్ గన్పూర్ లో ఇది మరింత తీవ్రంగా ఉంది. సొంత పార్టీలోనే వేర్వేరు కుంపట్లు తయారు కావడంతో ఇటు కేటీఆర్ వాటిని ఉపక్రమించే చర్యలైతే చేపట్టారు. ఇక పూర్తి స్థాయిలో కూడా వైర విషయంలోనూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ ఇప్పుడే ప్రచారం నిర్వహించవద్దని మంత్రి పువ్వాడ అజయ్ కి సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక కాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై పార్టీ పెద్దలతో కేటీఆర్ చర్చిస్తున్నట్లుగా సమాచారం. మైనంపల్లిపై చర్యలు తీసుకుంటే పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు మానకొండూరులో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మోహన్ మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. దీంతో కరీంనగర్ జిల్లాలో మరెక్కడైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా కేటీఆర్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మొత్తానికి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి కేటీఆర్ అయితే సుక్కలు చూపెట్టిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ స్థానాన్ని ఆల్రెడీ ఎప్పటి నుండో కూడా ఆశిస్తున్న నేతలు ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా పల్లా ఎందుకు పోతున్నా, పల్లా నీకేం పని లేదా, నిన్ను ఎవరు పోమన్నారు అనేది కేటీఆర్ సీరియస్ అయింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. నిజంగా జనగామ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడ ముత్తిరెడ్డికి సంబంధించి వివాదాస్పదంగా మారడంతో పాటు తన కుమార్తెని ఏకంగా కూడా అక్కడ ప్రజల్లోకి వచ్చి తండ్రిని నిలదీసిన దాఖలాలు ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా సంబంధించి ఇప్పుడిప్పుడు అంటే దాని వెనుక గతంలో ఒకరు బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీకి సంబంధించిన నేత నా కూతురు అమెరికాలో ఉంటే మరీ పిలిపించి వివాదాస్పదం చేస్తుందంటే మరి అది పల్లా రాజేశ్వరరెడ్డి అనేది తేటతెల్లం కావాల్సిన అవసరం ఉంది, లేకపోతే మరెవరా. ఇక దాంతో పాటుగా స్థానంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ కు అత్యంత స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో నిజంగా ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి బిగ్ షాక్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి ఏంటంటే పూర్తిగా కూడా
పల్లా రాజేశ్వర రెడ్డికి మద్దతు తెలిపిన ఈ నేతలందరూ ఇప్పుడు ఎవరి వైపు ఉంటారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, 15 మంది నేతల చూపు కాంగ్రెస్ వైపు. తుమ్మల, మైనంపల్లి, ఎన్ఎం, జిట్టా, రేఖానాయక్ తదితరులు, 2 మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలతోనే ఆ సునీల్ కొనుగోలు చర్చలు. ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ నెల 15న నిర్వహించబోయే సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని అసంతృప్తులు మొదలుకొని గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలలో చేరిన వారితోనూ హస్తం పార్టీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు. వారి విషయంలో వ్యవహరించాల్సిన అంశాలు, హామీలపైన కూడా లోతుగా చర్చిస్తున్నారు. మొత్తంగా 15 మంది కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తదితర సీనియర్ నేతలు కాంగ్రెస్ సభ వేదికగా ఆ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ప్రణాళికలను కాంగ్రెస్ పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు రోహిత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి వెంకటేశ్వరరావు, ఆసిఫాబాద్ స్థానం నుంచి మరొకరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కూడా కాంగ్రెస్ వైపులో చేరడానికైతే సిద్ధమవుతున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి 15 మంది నేతలు వచ్చడం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓవర్లోడ్ అవుతుంది అనేది మరొక అంశానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ సర్వే గానీ ఇతరత్ర సర్వే గానీ ఇప్పుడు కాంగ్రెస్ కు మాత్రం ఇక్కడ ఎన్నికలు డిలే అవుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా గ్రాఫ్ అనేది హైలైట్ అవుతున్న పరిస్థితి. ఇక భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నది అనేది ఇలాంటి అంశాలను చూస్తూనే చాలా క్లారిటీగా కనబడుతుంది అనేది మరో అంశం. ఏంది ఈ ఎన్నికల వద్దు, అసెంబ్లీ ముంగట వద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ స్థానిక సంస్థలలో 6117 స్థానాల ఖాళీ. 3 ఏళ్లుగా ఎన్నికలకు సర్కార్ వెనుకంజ. ఇక ఎన్నికలు జరిపితే వర్గపోరు తప్పదనే భయంతోనే సింగరేణి ఎన్నికలపైన ప్రభుత్వం విముఖత. ఇక అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీపై ప్రభావం. 13 నియోజకవర్గాలలో కార్మికుల ఓట్లే కీలకం. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ కార్మికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేస్తున్నాం. ఈ ఎన్నికలకు సంబంధించి వాస్తవమైన విషయం ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఎంపీటీసీ, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, దాంతోపాటు ఇటు ఏంది అంటే సింగరేణి ఎలక్షన్స్ కు సంబంధించి కనుక చేస్తే సింగరేణి ఎలక్షన్స్ దాదాపు 13 నియోజకవర్గాల మీద ప్రభావం చూపుతుంది. మీరు మంచిర్యాల కానుండి, బెల్లంపల్లి కానుండి మొదలు పెడితే కొత్తగూడెం నుండి ఖమ్మం వరకు పూర్తి స్థాయిలో 13 నియోజకవర్గాలపై పూర్తిగా కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏం తెలుసు, ఆ సభలో ఉత్సాహంగా ఉంటే అయ్యో నేను అత్తా కృషి చేసుకొని కూకుంటా నేను అన్ని చేస్తా అని చెప్తాడు. ఆ తర్వాత మర్చిపోతాడు కదా, అది మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు అదే జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ని చూసి చాలా నేర్చుకున్నా. ఆయనతో పనిచేస్తే ఏ సీఎంతోనైనా పనిచేయవచ్చు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ చూడలేదు. కపట వైఖరి, రాజకీయ ఉద్దేశాలు నాకు ఉండవు. సనాతన ధర్మంపై ఉభయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సరికాదు. 4 ఏళ్ల పాలన సంతృప్తినిచ్చింది. గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. అంటే ఏం నేర్చుకున్నాం మీరు? చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేసీఆర్ నుండి చాలా చేసుకున్నా అంటే ఆయనకు ఇక చూడుర్రి, ఆయనతో పనిచేస్తే ఏ సీఎంతోనైనా పనిచేయచ్చా అని చెప్పింది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత ముంజోడు, ఎంత ఏంది అంటే బండరాయి కలిగినోడు. తనకు అవసరం ఉంటే ఎట్లుంటది, తనకు అవసరం తీరితే ఎట్లుంటది అంటే రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడలు ఎత్తాడని గవర్నర్ తమిళసై ఇండైరెక్ట్ గా డైరెక్ట్ అని చెప్పిండు. పాపం ఈ విషయం తెలియక కేసీఆర్ కు అనుగుణంగా కేసీఆర్ ను చూసే గవర్నర్ నేర్చుకున్నది అనే కోణంలో వీళ్ళు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఇదిరా నాయన. అయ్యా దాంతో పాటు సనాతన ధర్మం మీద, సనాతన ధర్మం అంటే మతాల కులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆచారాలు, సాంప్రదాయాలు కాదు. అక్కడ ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కొన్ని వర్గాలకు సంబంధించి జరుగుతున్న ఏదైతే ఎప్పటి నుంచో జరుగుతున్న దీనిని ఖండించాలి. వితంతులు కానీ దాంతో పాటుగా కొన్ని గుళ్ళల్లోకి ప్రవేశాన్ని నిషేధించడం కానీ కొన్ని రకాలుగా జరిగిన వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నదే నా ఉద్దేశం అంటూ కూడా ఉభయనిధి స్టాలిన్ కి సంబంధించి తానైతే ఒక అంశంలో చెప్పిన పరిస్థితి ఒక కాన్ఫరెన్స్ లో. మరి అది ఆ సనాతన ధర్మానికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎన్నికల ప్రక్రియలో సమన్యాయం జరగకపోతే స్పందిస్తాం. అధికారుల వల్ల అభ్యర్థులు, పార్టీలకు అన్యాయం జరిగితే జోక్యం తప్పదు. ఇక సుప్రీం లదాఖ్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాగలి గుర్తు కేటాయింపునకు ఓకే. వివిప్యాట్ కౌంటింగ్ కోసం కాదు సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎన్నికలైతే రాబోతున్న తరుణం అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ప్రధానమైన అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం.
5,089 పోస్టులతో డిఎస్సి. ఏం 5,089 పోస్టుల డిఎస్సి? ఎన్ని ఉన్నాయనుకుంటారు? 19,000 పోస్టులు ఉండాలి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. 5,000 19,000 పైసలకు ఉండాలి ఇవన్నీ. ఏది ఎన్నికలు కాబట్టి ఇట్లనే ఇస్తారు. అరే నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంద్రబాయ్, మంత్రి అజయ్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఫైర్. కేసీఆర్ కేటీఆర్లకు సామంత రాజులా వివరిస్తున్నామని కామెంట్. ఇక తప్పుడు సర్వేలతో తనకు టికెట్ రాకుండా చేశాడని ఆగ్రహం. కార్యకర్తల సమావేశంలో మంత్రిపై తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంద్రబాయ్ నువ్వెవర్రబాయ్ అనే కాడికి వచ్చిపోయింది. చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది. ఏంది అంటే జిల్లాలో ఉన్న మంత్రులు తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్టు పంపిస్తారు. ఆ రిపోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో గిదే జరుగుతుంది. ఇప్పుడు ఏంది అంటే చాలా జిల్లాలలో గదే జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలకు రాకపోవడానికి ఆ జిల్లా మంత్రులు కూడా బాధ్యత అనేది కొంచెం వరకు చర్చనీయాంశంగా మారుతున్నారు. అసలు ఈసారి పువ్వాడ అజయ్ కుమార్ గెలుస్తాడు ఏదో చూద్దాం. ఇక ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి 100 కోట్ల అప్పు, ఉత్తర్వుల కాపీని పువ్వాడకి అందజేసిన కేటీఆర్. 100 కోట్ల రూపాయల అప్పట. ఏంది? కరీంనగర్లో డెంగ్యూ డేంజర్ బెల్స్. 6 రోజులలో 13 పాజిటివ్ కేసులు, పేషెంట్లతో కిక్కిరిసిపోయిన హాస్పిటల్. ఇక కొంచెం ఈ విషయంలో తప్పుగా అనుకోకూరి జరే, నేను అంటున్నాను కొంచెం అన్న సిగ్గు శరం ఇజ్జత్ మానం ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు అంటున్నారు. ఎందుకంటే పిల్లల విషయంలో ఎప్పుడైనా పట్టించుకున్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? పూర్తి ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేట్ హాస్పిటల్ ఒక రోజుకు ఒక పాపకి డెంగ్యూ జ్వరం గనక వస్తే, లేకపోతే మలేరియా గనక జ్వరం వస్తే 40,000 రూపాయల బెడ్ ఛార్జీ చేస్తున్నారండి. 40,000 రూపాయలు ఛార్జీ చేస్తున్నారు ఫర్ డే. ఏ హాస్పిటల్కైనా పోదాం, ఏడికైనా పోదాం, ప్రైవేట్ దవాఖానకు సంబంధించి. చిన్న పిల్లల విషయంలో కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించని దాఖలాలని అంటే ఇక మీరే అర్థం చేసుకోరు. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. ఘోరమైన పరిస్థితి అంటే ఘోరమైన పరిస్థితి, మామూలుగా కూడా లేదు. ఇక ఏం చేద్దాం చెప్పుర్రి. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. 15న ఘనంగా కూడా వైద్య ఉత్సవాలు అంటూ కూడా మరో అంశాన్ని. ఇక విజయ లక్ష్యంగా కూడా విస్తృత కార్యక్రమాలు అంటూ కూడా భాజపా రాష్ట్ర పదాధికారులకు సంబంధించి, జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఆ సమావేశానికి సంబంధించి కూడా జరుగుతున్న ఒక అంశాన్ని మనం చూసినాం. ఇక దాంతో పాటుగా మన మిత్రుంది చూద్దాం. ఓటర్ల జాబితా పూర్తిగా ఫ్రాడ్. ఇక తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇక విడుదల చేసిన లిస్టులో లక్షల దొంగ ఓట్లు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్లో అధికంగా కూడా నకిలీ ఓటర్లు. బీఆర్ఎస్ దాన్ని దాస్తాన పార్టీ ఎంఐఎం నడిపిన నకిలీ దుకాణం. వచ్చే ఎన్నికలలో దొంగదారులలో గెలవడమే లక్ష్యం. ఆధారాలతో సహా బయట పెట్టిన వైనం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి దొంగ ఓట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో గిట్ల చెలరేగిపోతున్నాయి అనేది ప్రధానంగా కూడా తీసుకొచ్చిన అంశం. ఇక దాంతో పాటుగా ఆత్మ బలిదానాలతో కవుల పాత్ర. 9.5 ఏళ్లలో చరిత్ర విధ్వంసమైంది. ఉచితాలద్దు, మనిషికి పని చెప్పాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు. నా అమ్మను అమ్మే ప్రథమ హస్తాలు మీవే. ఏంది ఒకరు అనుకుంటే రాష్ట్రం వచ్చింది కాదు అంటూ కూడా అంతశ్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న ఇంటర్వ్యూకి సంబంధించి ప్రధానంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక జనగామ గ్రూప్ పాలిటిక్స్ పై కేటీఆర్ గప్చుప్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు సెప్టెంబర్ 15న భారీ చేరికలు, కాంగ్రెస్ గూటికి పలువురు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఆజ్కి బాత్ పోదాం. కవుల గొంతుకలు మూగబోయాయా? స్వార్థ నోరు మూయించిందా? కలంలో సిర ఇంకిపోయిందా? జరుగుతున్న అన్యాయాలపై పోరు సల్పరేవారి యువతలో ధిక్కార ధోరణి ఏమయ్యా? జవసత్వాలు ఊగిపోయాయా? చేతగానితనంతో అనగారిపోయా? రాయితీలు అందుకున్నారా? మాకేమి అని ఊరుకుంటున్నారా? ఓటుకు నోటు ఇస్తే చాలనుకుంటున్నారా? తల్లి లాంటి ఓటును అమ్ముకుంటున్నారా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చెప్తే, మా వాళ్ళకు బీర్లు కావాలి, బిర్యానీ కావాలి, దాంతో పాటుగా 1,000 రూపాయలు 2,000 ఓటుకు కావాలి, ఓ స్కూటర్ కావాలి, లేకపోతే ఏదాన్ని ఇస్తే మా వాళ్ళు చల్లబడతారు. నిజం ఇది, ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ప్రస్తుతం జరుగుతున్న అంశానికి సంబంధించి ఇది. బెదిరింపుల పర్వానికి దిగిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏమైనా చేసుకోమంటున్న అధికారి శేఖర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి దేవాదాయ భూములను రక్షించాలని ఫిర్యాదు చేస్తున్న రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదును స్వీకరించకుండానే వారిపై నిందలు వేసిన అసిస్టెంట్ కమిషనర్ నిన్న పెద్ద పంచాయతీ అని, దీని గురించి పెద్ద పంచాయతీ, మామూలుగా కూడా కాలే. నేను చెప్తున్నా కదా, నిన్న ఈ పంచాయతీ తారాస్థాయిలోకి చేరిన పరిస్థితి. ఇక నేడు రేపు ఢిల్లీ వేదికగా G20 అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో. నమస్తే తెలంగాణలో ఇవాళ చూస్తున్నా. థర్మల్ పవర్ డేంజర్ బెల్స్, బొగ్గు సంక్షోభం, కరెంటు
సంకటం రామగుండం ఎన్టీపీఎస్ లో అడుగంటిన బొగ్గు నిల్వలు దేశవ్యాప్తంగా 52 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దుస్థితి ఇదే అంచు కూడా ప్రధాన అంశం. మళ్ళొక్కసారి ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో అట్లా జరగబోతుంది ఇట్లా జరగబోతుంది అని చెప్పడానికి మళ్ళొక్క అంశం. కొండను తొలిచి కోనలు దాటి అంటూ భూగర్భంలో 61 కిలోమీటర్లు జలమార్గం సాంకేతిక అద్భుతంగా పాలమూరు ప్రాజెక్టు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మిత్రులారా నేను ఏం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి అసలు వాస్తవాలు ఏందనేది మీరు గమనించాలి. ఇక్కడ మన ఛానల్ కి సంబంధించి ఇగో ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు అని ఉంటది, వైఆర్ టీవీ తెలుగు అని ఉంటది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు. దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకు